ఈరోజు మొన్నటి అకాల వర్షాలకు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుకుల గ్రామంలో ఒక రైతు పూర్తిగా మొక్కజొన్న చేతికొచ్చి పాలు తాగే దశలో అడ్డం పడ్డది. ఎందుకంటే ఇంకొక 25 రోజులు గడిస్తే ఇది చేతికొచ్చే పంట చూస్తున్నాం. ఇదంతా పూర్తిగా అడ్డం పడడం జరిగింది. ఒక ఎకరానికి ఇప్పుడున్నటువంటి ఈ మొక్కజొన్న పంటను చూస్తే రైతుకు 80,000 నుంచి ₹1,00,000 ఈ యొక్క మొక్కజొన్న పంటకు వచ్చే పరిస్థితి ఉండే. ఇగో ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ మొక్కజొన్న ఇది పూర్తిగా ఇట్లాగే చువ్వలుగా, అంటే మక్క ఇత్తు రాకుండా, పాలు తాగకుండా చువ్వలుగా నిలువుగా ఇట్టగే ఎండిపోతా ఉంది. దీన్ని ఇప్పటి వరకు అధికారులు ఎవరన్నా అధికారులు ఎవరు రాలే, ఏఈఓలు కానీ ఎవరు రాలే. ఓకే, ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఏ అగ్రికల్చర్ అధికారులు ఎవరు కూడా ఇప్పటి వరకు రాలేదట. అసలు ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, అయ్యా రైతులు బాగుండాలా, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రజలందరూ కూడా బాగుంటారని చెప్పి చెప్తా ఉన్నా. కానీ ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి రైతు సుమారు 28,000 నుంచి 35,000 రూపాయల వరకు ఈ యొక్క ఎకరానికి పెట్టుబడి పెట్టడం జరిగింది. పంట మంచిగా వస్తే 80,000 రూపాయలు వస్తాయి. ఈసారన్నా మా యొక్క మొక్కజొన్న పెట్టినటువంటి రైతులకు కష్టాలు తీరుతాయని చెప్పి రైతులు భావిస్తా ఉంటే దురాదృష్టవత్తు అకాల వర్షాలతో నష్టపోవడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఈ జిల్లా యంత్రాంగం, వ్యవసాయ అధికారులు గాని దయచేసి ఇప్పటికన్నా క్షేత్ర స్థాయిలోకి వచ్చి ఈ యొక్క రిపోర్ట్ ను జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే నివేదిక ఇచ్చి ఈ యొక్క నష్టపోయిన రైతులకు భారతీయ జనతా కిసాన్ మోర్చా తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. 60,000 రూపాయలు ఒక ఎకరానికి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి దయచేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పాలు తాగే దశలో